100% నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు కంపల్సరీ. ఎందుకంటే ఆల్రెడీ జగన్ చేసినటువంటి అరాచకాలు ఏవైతున్నాయో, అవినీతి, తర్వాత చాలా ఉద్యమాలు చేసి పాపం వీళ్ళు చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసింది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ద గ్రేట్ సీఎం అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. సో ఆయన చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుంది, కానీ జగన్ ఏం చేయలేదు, శూన్యం. ఎందుకంటే అందరికీ ఏదో పథకాల, సంక్షేమ పథకాల పేరుతోటి అవినీతి పరుడు అయిపోయింది తప్పించి ప్రజలకు ఈయన వల్ల ఒరిగింది ఏం లేదు. సో 100% జనసేన, బీజేపీ, తర్వాత టీడీపీ 3 అలయన్స్ కలిపేసి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ 100% ఈయన చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడు. ఆయనే ఎలిజిబిలిటీ ఉంది, ఆయనకు పెద్ద ఎత్తున కూడా పేట చేస్తున్నారు. అంటే ఇప్పటికే అక్కడ అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే అధికారంలో ఉందో వాళ్ళ అభివృద్ధితో ముందుకెళ్తున్నాం, మళ్ళీ మేము రాబోతున్నాం. అప్పుడైతే ఎన్ని సీట్లతో అయితే మేము విజయం పొందామో అంతకంటే మరి ఇంకొక 5-10 సీట్లతో రాబోతున్నాం అంటున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా అక్కడ డ్రైవర్తో పోలుస్తున్నారు, వాళ్ళకి ఇంత ఇస్తున్నారని చెప్పేసి. ఏ విధంగా చెప్పుకోవచ్చు, అక్కడ అభివృద్ధి ఉందని చెప్తున్నారు కదా. అభివృద్ధి ఎక్కడ చేసిరండి? అభివృద్ధి ఒక జగన్ కుటుంబం తప్పించి అక్కడ అభివృద్ధి ఏం జరగలేదు. నిజమైన సరే ఆయన చెప్పారు కదా ఏమని, ఇదే వైఎస్ఎస్ పార్టీ ఏం చెప్పిందంటే లేని వాళ్ళకి ఇళ్ళన్నీ సమకూర్చమని చెప్పారు కదా. చాలా మంది మొన్న అంతేందుకండి, మొన్న వైజాగ్లో జరిగినటువంటి ఏదైతుందో ఆ గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ చాలా కుటుంబాలు, చాలా గ్రామాలు కూడా అక్కడ మొత్తం ధ్వజం అయిపోయినాయి. ఇప్పటి వరకు వాళ్ళని కనీసం వాళ్ళని పరామర్శించి కూడా నోచుకోలేకపోయినటువంటి సిగ్గు లేని ప్రభుత్వం అది. అలాంటప్పుడు వాళ్ళ మేము ప్రభుత్వంలో ఖచ్చితంగా వస్తామని చెప్పేసి ఏ విధంగా చెప్తున్నారు నాకు అర్థం కాదు. ఫస్ట్ వాళ్ళు డిపాజిట్ కాపాడుకోమండి. ఈ 175 మందికి అభ్యర్థులు ఉన్నారా? ఫస్ట్ 175 మందిలో మీకు తెలియని ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ని ఇప్పుడు ఎంపీగా బరిలోకి తీస్తున్నారు. అంటే వాళ్ళకు నమ్మకం లేదు. ఎమ్మెల్యేగా బరిలోకి తీస్తే నమ్మకం లేకుండా ఎంపీ అభ్యర్థులు చాలా మందిని ఎంపీ అభ్యర్థులుగానే డిసైడ్ చేస్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళని ఒకవేళ మళ్ళీ ఎమ్మెల్యేగా డిసైడ్ చేసి మళ్ళీ పంపిస్తే వాళ్ళు రాళ్ళ దెబ్బలు కొడదామని చెప్పేసి అడిగి ఉన్నారు వాళ్ళు ప్రజలు. సో జగన్కి అంత సీన్ లేదు. 100% మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూర్చొని చాలా కోట్లు సంపాదించింది వాస్తవంగా, కానీ అతను నిస్వార్థపడు. అతను సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ఏ రకంగా కూడా లాభాపేక్ష లేకుండా ఇవాళ ప్రతి ఒక్క కౌలు రైతులకి లక్ష రూపాయలు కూడా డొనేట్ చేసిండు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అసలు ఏం పెద్దాం అనుకుంటున్నాడండి? ఆయన ఒక ప్రజల కోసం నేను ఉన్నాను అని చెప్పేసి అన్న అంటే కథం చాలు. ఆయన ఏ టైంలో అయినా నేను ఉన్నా అని చెప్పేసి వస్తాడు. అలాంటి వ్యక్తిని కూడా ఇవాళ ఎవరైనా గుండెలో పెట్టుకొని చూసుకుంటారు, కానీ వీడియో కూడా అండి జగన్ అనేటువంటి ఇవాళ వచ్చి ఇలా బాగా రాజకీయం చేస్తున్నాడు. అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్, ఇద్దరు. ఇక్కడ కేసీఆర్ ఎట్లా అంతం అయిపోయాడో అక్కడ జగన్ కూడా అంతం అయిపోతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో అక్కడ మళ్ళీ వాళ్ళ అలియన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. 100% ఏపీ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు దీనికి. సో ఇప్పుడు బాబు గారు గెలిచాకైనా ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వలస ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇక్కడ చూసుకున్నట్టయితే అమీర్పేట చూసిన ప్రాంతాల్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో మోస్ట్లీ ఆంధ్ర అంటున్నారన్న. మొన్నటి వరకు కూడా మనం చూసాం, సంక్రాంతి సేవలకు వెళ్ళినప్పుడు ఆంధ్ర వాళ్ళు తమ సొంత గుడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జనాలు ఎవరు లేరు. అంటే అంతగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వలస ఉంటున్నారు. మరి ఇప్పుడు బాబు గారు అధికారంలోకి వచ్చాకైనా మారుతుందంటారా? 100% మారుతుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి భిక్ష ఇవాళ ఏదైతుందో అది హైటెక్ సిటీ ఇవాళ కనబడుతుంది. ఎందుకంటే మేము తెలంగాణ ప్రజలము, తెలంగాణలో ఉద్యమాలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళము. సరే ఇవాళ మేము వేరేనా కానీ అన్నదమ్ములాగానే కలిసి ఉంటామని చెప్పేసి అంటున్నాం. అలా ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు వేరు కాదు మన, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అంటే తప్పించి ఆంధ్ర వేరే రాష్ట్రము, తెలంగాణ వేరే రాష్ట్రం అని ఎవరు కూడా కన్సిడర్ చేయరు. ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా కానీ తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు, తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా కానీ ఆంధ్ర వాళ్ళు స్వాగతిస్తారు. ఎందుకంటే విడిపోయి అడ్డములుగా కలిసి ఉందామని చెప్పేసి ఒక మనకు ప్రేరణ. సో మేమేమంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఏదైతున్నారో ఈ హైదరాబాద్ ఇవాళ డెవలప్ కావడానికి కారణం ముమ్మాటికి ఆయనే. సో నేనేమంటున్నానంటే ఆయన ఇప్పుడు ఒకవేళ మొన్న కూడా ముఖ్యమంత్రి ఆయన ఉంటే 100% అక్కడ అమరావతి 100% డెవలప్ అయ్యేది. ఇవాళ ఈయన ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు మన వైఎస్ జగన్ ఏమంటున్నాడు, 3 రాజధానులు చెప్పిండు. ఒకటి వైజాగ్ అని, ఒకటి కర్నూలు అని చెప్పేసి, ఒకటి అమరావతి అని. ఏమంటాడంటే ఈయన భాషలో ఏం చెప్తారంటే 3 అమరావతిలు ఉంటే, పిల్లం కర్నూలులో ఉంటే, బిడ్డ వైజాగ్లో పుట్టాలట. ఇట్లాంటి ఏ విధంగా చెప్తారండి? ఆలు మొగలు కలిసి ఉంటుంది కానీ బిడ్డ పుట్టేది. ఆ కాపురం చేయకుండా ఎట్లా పుడతారండి? ఈయన చెప్పేటువంటి భాష ఈ విధంగా ఉంటుంది. నువ్వు అసలు ప్రజలకు ఏం చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన వల్ల నీకు అసలు నీ వల్ల ప్రజలకు ఏం ఒరిగింది? విద్యార్థులకు ఇవాళ చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే జగనన్న కావాలి జగన్ సీఎం జగన్ కావాలని చెప్పేసి అంటే వీళ్ళకి ఏమి వాళ్ళంటే ఒక చిన్న పదవి ఇస్తే ఇవాళ వీళ్ళు గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. వాలంటీర్ జాబ్ ఇస్తే వాలంటీర్ జాబ్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి తెలియకుండా చాలా మంది పాపం ఎలిటెడ్ పర్సన్స్ ఉంటాయి, అన్ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర తమ్ములు వేయించుకోవడం, వాళ్ళ పెన్షన్ మొత్తం కొట్టేయడం, దొంగతనంగా చెప్తున్నారు వీళ్ళంతా. ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా దరిద్రమైన వ్యవస్థ ఇది. సో నేనేమంటున్నా మళ్ళీ ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఎట్లా వచ్చిందో అక్కడ కూడా 100% వాళ్ళ ప్రభుత్వం వస్తేనే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ముక్కుమ్మడిగా ఒకటి చెప్తారు, చంద్రబాబు నాయుడు నీతిపరుడు, నిజాయితీపరుడు. ఆయన మొన్న తీసుకుపోయి జైలు వారేసిండు. ఆయన మచ్చలేని మనిషి. ఎందుకంటే ఇవాళ ఆయన సంపాదించిన సంపాదన అంతకుముందే ఉంది.
వాళ్ళ 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 మామయ్య ఎన్టీ రామారావు కూడా మంచి మాజీ సీఎం, వాళ్ళు ఇప్పుడు సంపాదించాలని ఏం లేదు. జగన్ ఏం చేస్తుండు అంటే అలా ఆఫ్టర్ ఒక ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 1000 కోట్లు సంపాదించిండు. ఈయన ఇప్పుడు మళ్ళీ సంపాదించడానికి వస్తున్నాడు, కానీ పేద ప్రజలకు మాత్రం ఈయన వల్ల ఉరిగేది ఏమీ లేదు. ముక్కుమాడిగా చెప్తున్నాను, ఏం లేదు. కానీ మళ్ళీ కళ్యాణ్ బాబుకి ఇస్తే కూడా బెటరే. కళ్యాణ్ బాబు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా. చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా సీఎం హోదాలో ఉంటాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి ఇస్తే మాత్రం 100% డెవలప్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లోనే ఉండాలి, వేరే వాళ్ళ చేతులకు ఉంటే మాత్రం మిస్యూజ్ జరుగుతుంది 100%. సో భయ ఇప్పుడు సందర్భం వచ్చినట్టు అడగదలుచుకున్నాను. మీరు అంటున్నారు ఇప్పుడు జగన్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు, మొత్తం అవినీతి ఉందంటున్నారు. మొన్నటి బాబు గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జైలుకి వెళ్ళారో ఈ విషయాన్ని ఏ విధంగా పరిణమించుకున్నా? స్కిల్స్ డెవలప్మెంట్ కాదండి, చంద్రబాబు నాయుడు గారిని కావాలని కసిగట్టి, ఎందుకంటే అప్పుడు అవినీతి పడైనటువంటి జగన్ ని లోపలేసింది కదా. ఈయన వేయడం కాదు, అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చూపెట్టినటువంటి ఒక సూచన. దాన్ని నేను చేసిన రివెన్యూ తీసుకుందామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కక్ష కట్టి స్కిల్స్ మరి చూపెట్టలేదు కదా, మీ అవినీతి చూపెట్టలేదు కదా. ఎక్కడ ఉంది మరి అవినీతి? ఇవాళ ఆయన తీసుకుపోయి కావాలని కక్ష కట్టి నువ్వు లోపల వారేసినావు తప్పించి ఆయన ఇప్పుడు మరి ఎవిడెన్స్ ఎందుకు చూపెట్టలేకపోతున్నావు? నువ్వు ప్రజలు చూపెట్టాలి కదా ఆయన ఎంత తప్పు చేసిండని. మరి ఎందుకు ఇవాళ చూపెట్టలేకపోతున్నావు? కావాలని కక్ష కట్టి ఆయన మీద ఎంత చేసినా ఒకటే, ఆయన ఎంత చేసినా చంద్రబాబు నాయుడుకి మంచి పేరే వచ్చింది. ఆయన లోపల వాసినంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు ప్రజలు చూసినాం ఎంత అందరికీ ఐటీ సిటీలోనే చాలా గందరగోళం అయిపోయింది. ఇక్కడికి అప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఏమన్నారంటే, అరే వాళ్ళు అక్కడ స్ట్రైక్ అయితే మీకేం సంబంధరా, అసలు చంద్రబాబు నాయుడు ఉంటే మీకేం పని రా అని చెప్పేసి మాట్లాడు. అది వల్ల ఇలా ఆయనకు పెద్ద తప్పైపోయింది. ఆయనకు ఇవాళ ఆయన తీసుకుపోయి పక్కకు వారేసారు. ఏపీ ప్రజలు వేరు, తెలంగాణ ప్రజలు వేరు కాదు, అంతా ఒక్కటే. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు అయినట్టయినా చాలా మంచి వ్యక్తి కాబట్టి, మంచి సీఎం కాబట్టి, అలాంటి ఆయన ఇవాళ అలసి కక్ష కట్టి అన్నదమ్ముడు అని చెప్పేసి ఇవాళ కేసీఆర్ చంద్రబాబు నాయుడు మన వైఎస్ జగన్ ఇవాళ ఒకటైపోయి నీళ్ళ దోపిడీ, కృష్ణా జలాల మీద మొత్తం నీళ్ళ దోపిడీ ఉంది. ఈ నీళ్ళ దోపిడీ నువ్వు ఇంత సంపాదించుకొని ప్రజలకి ఏం మురగలే, నువ్వు ఇంత సంపాదించుకొని నేను ఇంత సంపాదించుకుంటా దొంగతనంగా అని చెప్పేసి వీళ్ళు వల్ల వాస్తవంగా అంత చాలా కోట్లు కూడా సంపాదించుకున్నారు.